అధ్యక్ష, గౌరవ సభ్యులు వివేకానంద్ గారు, సుధీర్ రెడ్డి గారు, మూటా గోపాల్ గారు, పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇందర్రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కృష్ణారావు గారు కూడా మరి సిగ్నేటరీస్ కాకున్నా కానీ మీరు హైదరాబాద్ సంబంధించిన మరి ప్రాముఖ్యతను గుర్తించి అందరికి కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 10 to 11 అవుతుంది అధ్యక్ష. మీరు మరి 11:30కి క్లోజ్ చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలామంది సభ్యులకు సంబంధించి ప్రశ్నలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మరి అందరినీ కూడా అకామిడేట్ చేయాలనే ఉద్దేశంతో మీరు బీఏసీలో నిర్ణయం తీసుకొని గౌరవ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు కూడా వారి ఆవేదన అందరి సభ్యులకి మరి క్వశ్చన్ అవర్లో అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తే మీరు సమయం 9 నిమిషాలు ప్రతి ప్రశ్నకని చెప్పి మనము క్వశ్చన్ అవర్ జరుపుతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు 50 మినిట్స్ అయింది అధ్యక్ష. 50 మినిట్స్ సంబంధించి సరే ఈ ప్రశ్నకు చాలా ప్రాముఖ్యత ఉంది. నేను డెఫినెట్లీ ఫస్ట్ బిఫోర్ రిప్లైయింగ్ టు దేర్ క్వశ్చన్స్ అధ్యక్ష, ఒక షార్ట్ డిస్కషన్ పెడితే డెఫినెట్లీ అధ్యక్ష వి విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. ఎందుకంటే మాకు ఈ హైదరాబాద్ నగరం ఇంతకుముందు మూటా గోపాల్ గారు చెప్పారు, ఇది విశ్వనగరం. ఈరోజు ఈ విశ్వనగరానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం అనేక మహానగరాలను చూస్తూ ఉంటే వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఈరోజు ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రాబోయే కాలంలో మరి దేశంలోనే కాదు అధ్యక్ష, ప్రపంచ స్థాయి పటంలో మన హైదరాబాద్ నీ ఉంచాలనే ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు స్వయాన మున్సిపల్ శాఖను నిర్వహిస్తూ ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష. సరే రాజకీయాలు ఉంటాయి డెఫినెట్లీ, బయట మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజకీయ పక్షాన కూడా వారు మాట్లాడతారు, మేము మాట్లాడతాం. వారు చేసిన ప్రగతి, మేము చేస్తున్న ప్రగతిని కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. సలహా సూచనలు ఈరోజు ఈ వేదిక ద్వారా సలహా సూచనలు వస్తాయని అనుకున్నాను, కానీ మా వివేకానంద్ గారు మొదటి నుంచే క్రిటిసిజం మొదలుపెట్టారు. నేను అనుకున్న మా మిత్రులు తప్పకుండా 2-3 మంచి ఆలోచనలు ఇస్తారని, కానీ మొత్తం విమర్శలతోనే ముందుకు సాగించారు అధ్యక్ష. డెఫినెట్లీ వీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా తీసుకునే వ్యక్తిగా ఈరోజు ఇక్కడ నిలబడ్డా అధ్యక్ష. ఓ పరంగా ఈరోజు వారు చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్కటి చెప్పాలంటే అందరికీ సంబంధించి సార్ ½ అవర్ అవుతుంది. బ్రాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీది కూడా చెప్తా సార్, మీదే స్పెసిఫిక్గా చెప్పాలి. 10 సంవత్సరాలు ఏం కాలేదన్నారు కూడా చెప్పాలి అది సార్. సార్ అధ్యక్ష, ఈరోజు మరి ప్రత్యేకించి 15,000 పైచిలకు నిధులు కేటాయింపు చేయటం, వివిధ వర్క్స్ రూపేణా ఈరోజు మేము ప్రశ్నకు జవాబులో ఫ్లైఓవర్స్ కానీ అదేవిధంగా వివిధ అంశాలపై మరి చెప్పడం జరిగింది అధ్యక్ష. 122 కోట్లే ఖర్చు అయింది. ఇంకా ఎప్పుడు ఖర్చు చేస్తారు? తాతలు ముత్తాతలు మా మన్మరాళ్ళు చూస్తారా లేదా అని సందేహం వ్యక్తం చేశారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఎందుకంటే చాలామంది గౌరవ మంత్రులుగా ఉన్నారు. 2014లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రణాళికలు అదేవిధంగా అనేక అంశాలపై సుదీర్ఘ చర్చలు చేశారు, డిస్కషన్ చేశారు. ఎప్పుడు మొదలైన వర్క్స్ అధ్యక్ష? 2016లో మరి సహచరులు గౌరవ మాజీ మంత్రివర్యులు ఇప్పుడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి ప్రోగ్రాం ఎప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష? 2016లో. సో ఫండమెంటల్లీ నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ప్లానింగ్ తర్వాత ప్లానింగ్ ప్రకారం ఎన్ని నిధులు కేటాయింపు చేయాలి, ఏ విధంగా మరి ఆచరణలు పెట్టాలని కార్యక్రమం నడుస్తుంది. శ్రీనివాస్ యాదవ్ గారు తెలుసు, వెనుక కూర్చున్న సబితా ఇందర్రెడ్డి గారికి తెలుసు. ఇవాళ అనుకుని రేపే మొత్తం ఖర్చు చేయాలి 15,000 కోట్ల రూపాయలు ఈ రోజు మొదలుపెట్టినాం, రేపే ఖర్చు చేయాలని కాదు. ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని తర్వాత దానికి కావాల్సిన శాంక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి, టెక్నికల్ శాంక్షన్ ఇచ్చి, ప్రాసెస్ గ్రౌండ్ అయ్యే వరకు సమయం పడుతుంది. అదేవిధంగా మేము ఎక్కడ ఆగలేదు అధ్యక్ష. ఈరోజు ఎస్ఆర్డిపి కిందండి మేము చెప్తా ఉన్నాం, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగానే
మీరు చేపట్టిన ఎస్ఆర్డిపి ప్రోగ్రాంకి సంబంధించి నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను సార్. శాస్త్రీపురం ఆర్ఓబి ఉంది, అది 10% వరకు చేశారు వారు. సరే 2021లో మొదలు పెట్టుకొని పనులు మొదలు పెట్టడానికి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ పక్కనున్న వారికి అంత చేసే వరకు 10% మొదలైంది అధ్యక్ష. శాస్త్రీపురం ఆర్ఓబికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ నిధులు మేము ఇప్పుడు చెప్పింది 122 కోట్ల రూపాయలు మేం ప్రతిపాదించి మేం ప్రణాళిక సిద్ధం చేసుకున్న పనులకు నిధులు ఖర్చు చేయడానికి విషయంలో స్పష్టంగా ఉండాలని చెప్పినాం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులకు కూడా మేము నిధులు ఇవ్వటం, ఈరోజు జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి పరంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి వారు మొదలుపెట్టినప్పటికీ శాస్త్రీపురం కానీ ఆరంగర్ ఫ్లైఓవర్ జూ పార్క్ సంబంధించి 40% మీరు కంప్లీట్ చేస్తే 60% మేము పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం అధ్యక్ష. శిల్పా లేఅవుట్కు సంబంధించిన మీరు 50% కంప్లీట్ చేస్తే పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఎక్కడ కూడా ఆపం అధ్యక్ష. వారు మొదలుపెట్టిన పనులు ఎక్కడ కూడా ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అంశం విషయంలో ప్రాధాన్యతకు సంబంధించి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొద్దిగా రాజకీయ కోణంలో కూడా శాంక్షన్ చేసి ఉండొచ్చు. కొన్ని సందర్భాలు ఏమైతే అధ్యక్ష, ట్రాఫిక్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ కాదు మైగ్రేషన్ ఎక్కడ జరుగుతూ ఉందని ఆ మైగ్రేషన్ దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో 1-2 మార్పులు చేసి ఉండవచ్చు. దాన్ని నిధులు ఆపలేదు. ఈ జంట నగరాలకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఈరోజు వివేకానంద్ గారు మాట్లాడుతూ సీరియల్ నెంబర్ 10 and 11కు సంబంధించి కుక్కట్పల్లి వై జంక్షన్ 11 అసలే లేదు, క్యాన్సిల్ అయిపోయింది అని సత్యదూరమైన మరి విషయాలు చెప్పారు అధ్యక్ష. టెండర్ అయిపోయి ఏజెన్సీ కూడా ఫైనలైజ్ అయింది అధ్యక్ష. ఈరోజు అంటే సమాచారాన్ని వర్క్ విల్ బి స్టార్టెడ్ ఇన్ 15 days. నేను ఐ విల్ స్టాండ్ కరెక్టెడ్. నేను కూడా చెప్తాను లాస్ట్ హౌ డు వి గో అబౌట్ అని. దానికి సంబంధించి అదేవిధంగా మీరు బాచ్పల్లి హెచ్ఎండిఏ ఫ్లైఓవర్ గురించి చెప్పారు. మేము కూడా రాగానే దాని యుద్ధ ప్రాతిపదిక మీద మరి సంబంధిత ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చి ఇక్కడే కాదు మద్రాసులో కూడా మా ప్రయత్నంలో మరి ఎక్కడ కూడా లోపం ఉండదని అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులతో కూడా మాట్లాడి 1st week of May ముఖ్యమంత్రి గారు సమయం ఇవ్వటం జరిగింది.